ఎన్డీఏ పాలన భారతీయ భాషలకు స్వర్ణయుగం లాంటిదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రపంచవ్యాప్తంగా మన భాషలకు గౌరవం పెరిగిందన్నారు. పాక్ విషయంలో మోదీ సర్కార్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్నారు ఇండియా కూటమి నేతలు. రక్తం నీరు కలిసి ప్రవహించవన్న మోదీ పాక్తో క్రికెట్ మ్యాచ్కు ఎలా ఒప్పుకున్నారని ప్రశ్నించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రధాని మోదీ పాలన స్వర్ణయుగం లాంటిదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. గుజరాత్ గాంధీనగర్ లో జరిగిన ఆల్ ఇండియా అఫీషియల్ లాంగ్వేజెస్ సమ్మిట్ లో పాల్గొన్నారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశ భాషలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ప్రజలకు హిందీ దివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యరాజ్య సమితి G20 SCO సదస్సులో భారతీయ భాషలకు గౌరవం పెరిగిందన్నారు అమిత్ షా. हिंदी को स्वीकारा भी, इसका प्रचार भी किया और गुजरात एक उत्कृष्ट उदाहरण बना गुजराती और हिंदी के सह अस्तित्व से दोनों भाषाओं के विकास। हिंदी को हर राज्य के अंदर बढ़ावा देने का जो आग्रह किया, इसी का परिणाम है कि गुजरात का बच्चा देश भर में कहीं पर भी जाकर सुगमता से व्यापार भी करता है और स्वीकृति भी प्राप्त कर लेता है. ఎన్డీఏ సర్కార్ క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అహ్మదాబాద్ లోని నరణ్పురాలో వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. క్రీడాకారులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు షా. અમદાવાદ શહેરમાં ઓલિમ્પિક લાવવા માટે પણ ભારત સરકાર બધા પ્રકારની તૈયારીઓ કરી રહી છે. ન કેવલ ગુજરાત પૂરા એશિયાનું સ્પોર્ટ્સનું સેન્ટર બને એ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે. મિત્રો, బీహార్ ఎన్నికల్లో హిందుస్థాన్ అవాం మోర్చా పార్టీకి 15కు పైగా సీట్లు ఇవ్వాలని ఎన్డీఏను కోరామన్నారు ఆ పార్టీ చీఫ్ కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ. దీనిపై ఇప్పటికే ఎన్డీఏ నేతలకు తమ అభిప్రాయం చెప్పారన్నారు. బీహార్ ఎన్నికలు తమకు డూ ఆర్ డై లాంటివన్నారు మాంఝీ. हमको पहला तो ये किसी को नामांतर प्राप्त होने लायक सीट मिल जाएगी और दूसरा विकल्प हमने बताएगा. दूसरा विकल्प ये हो सकता है कि हम 100 सीट में लड़े, हर सीट पर 10,000, 5,000, 20,000 वोट लगे, 6% वोट हम ले आवे, तब मान्यता प्राप्त हो सकती है. భారత్ పై ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ తో క్రికెట్ మ్యాచ్ ఆడటాన్ని తప్పుపట్టారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. నిత్యం దేశభక్తి గురించి మాట్లాడే బీజేపీ నేతలు ఇప్పుడేం చెప్తారని ప్రశ్నించారు. దేశం ఐక్యంగా ఉండడం బీజేపీకి నచ్చదన్నారు. నిత్యం ప్రజల మధ్య చీలికలు తేవడమే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు కేసీ వేణుగోపాల్. These people are talking about the patriotism. Now they are only doing all these things. Whenever Rahul Gandhi discussing about China in parliament, then they will tell that Rahul Gandhi is China's man. Now our own Prime Minister is directly going to China and having talked with them, no problem at all. Basically, the problem is very clear. BJP is not interested to do welfare for the people. They are only interested to divide the people. That is what they are doing. మోదీ సర్కార్కు దేశ ప్రజల కంటే పాక్తో క్రికెట్ మ్యాచే ముఖ్యమన్నారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అమాయకుల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యమా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. పాక్తో మ్యాచ్ కిచ్చే ప్రాధాన్యత అమరుల త్యాగాలకు ఇవ్వరా అని నిలదీశారు ఓవైసీ. आज हमारे घर को वो आसाम का मुख्यमंत्री बोल रहा है, तुमको निकाल दिया, नोटिस दे के हम भगा देंगे. अरे बहादुरी दिखाओ, एक क्रिकेट मैच तुम नहीं खेल सकते, तुम किसकी आंख में आग डाल रहे हो? अरे हम हर चीज कुर्बान करने को तैयार है, मगर तुम्हारे सामने सर कभी नहीं झुकाएंगे इंशाअल्लाह ताला. हम कितने पैसे आएंगे? 600-700 करोड़. अब ये बीजेपी के लोगों को बोलना है, देशभक्ति की बात करने वालों, चुल्लू भर पानी में डूब मरो. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతోనే బీజేపీ నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారని విమర్శించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ప్రధాని మోదీ హామీలన్నీ మాటలకే పరిమితమని ఎద్దేవా చేశారు. మరోసారి తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి మోదీ బీహార్ వస్తున్నారన్నారు తేజస్వి యాదవ్. लोगों की तरक्की, बिहार की तरक्की, गरीब के बारे में बात नहीं करेंगे, पढ़ाई, दवाई, कमाई, सिंचाई के बारे में बात नहीं करेंगे. हम तो उम्मीद करते हैं कि प्रधानमंत्री जी पूर्णिया आ रहे हैं तो वहाँ के मेडिकल कॉलेज भी चले जाएं और साथ में हमारे चाचा को भी लेके चले जाएं, स्थिति जान जाएंगे क्या है. ఎన్డీఏ పాలనలో విదేశాంగ విధానం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు ఇండియా కూటమి నేతలు. ఐఎంఎఫ్ సహా అంతర్జాతీయ సంస్థల నుంచి పాక్కు నిధులు ఆపడంలో విఫలమైందని ఆరోపించారు. విదేశీ నిధులను ఉగ్రస్థావరాలు పునరుద్ధరించడానికి పాక్ వాడుతోందన్నారు విపక్ష లీడర్లు.